వెల్కమ్ టు కృష్ణామృతం. ఈరోజు మీకేం చూపించబోతున్నానో తెలుసా? మనం ఎక్కడున్నామో తెలుసా? పోనీ ఏదో మర్రి చెట్టు ఉంది, ఎక్కడికి తీసుకొచ్చారు ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా వేలూరు జిల్లా మేల్పాడి అనే ఒక ఊర్లో మనం ఉన్నాం. ఇప్పుడు తమిళనాడులో ఉంది ఈ ప్లేస్. తమిళనాడు వేలూరు జిల్లాలోని మేల్పాడి అనేటువంటి ఊరు అనమాట. చోళులు కట్టించినటువంటి ఆలయం ఒకటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు వెలికి తీశారు. దానికి సంబంధించిన ఇంకొకటి కూడా తీశారనమాట. అంటే ఇక్కడున్న వాళ్ళు చెప్పడం ఏంటంటే చోళరాజు యొక్క పూర్వీకులు ఎవరో వాళ్ళని ఇక్కడ సమాధి చేశారు, దానికి సంబంధించి అని చెప్తున్నారు. బట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి అయితే అది ఏమీ లేదు. బట్ టెంపుల్ బాగుంది, టెంపుల్ మీకు చూపించాలని ఇక్కడికి వచ్చేసాను. మరెందుకు ఆలస్యం, మెల్లగా వెళ్ళి ప్రశాంతంగా టెంపుల్ చూసేద్దాం. ఈ టెంపుల్ ఇక్కడ ఒకటి ఉంది, దీనికన్నా చాలా పెద్ద ఆలయం ఇంకా ముందర ఒకటి ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం మనము. మొత్తం కూడా రాతి కట్టడమే. చోళుల కాలంలో అనేసి అంటే ఎన్ని వేల ఏండ్లు అయింటుందో చూసుకోండి. ఈ స్టోన్ చూడండి, గ్రీన్ కలర్ లో ఉంది. కింద ఉన్న స్టోన్ నార్మల్ గా ఉంది. అలాంటి గ్రీన్ కలర్ స్టోన్ లోపల కూడా కొంచెం వాడి ఉన్నారనమాట. మీకు ఇంకొక విషయం కూడా చూపిస్తాను ఇక్కడ, రండి. మేము టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. మనం ఒక ప్రదక్షిణ చేసుకొని వచ్చి తర్వాత మనము మూలస్థానాన్ని దర్శనం చేసుకుందాము. ఇక్కడ గురు భగవానుడు చూడండి, దండయాత్ర జరిగినప్పుడు ఆ కాళ్ళు చేతులు అన్ని విరక్కొట్టేస్తున్నారు అనమాట. శిల్పకళ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ మధ్యలో ఉన్నదంతా గ్రీన్ కలర్ స్టోన్ ఉంది చూసారా? ఈ వెనక వచ్చి విష్ణు భగవానుడు. నాకైతే ఎక్కడో మారుమూల ప్రాంతము, దానిలో కూడా శిల్పకళ ఎంత ఒట్టి పడుతున్నట్టు ఉన్న మన ఆలయాలు చూస్తుంటే ఎంత గొప్పగా అనిపిస్తుంది. ఆ కార్వింగ్ చూడండి ఎంత అందంగా చేశారో రాళ్ల మీద. ఇప్పుడన్నా మిషనరీస్ ఉన్నాయి, అప్పుడు చేతితో చెక్కడమే కదా. ఇక్కడ ఒకటి చూపిస్తానన్నాను కదా, ఇక్కడ రండి. ఇక్కడ వీళ్ళెవరో తమిళియన్స్ అక్కడ రాసిన దాన్ని చదువుతున్నారనమాట. దానిలో రాజరాజ చోళ అనేది మాత్రము వాళ్ళు చెప్పారు, మిగిలినవన్నీ కూడా పూర్వ గ్రాంధిక భాషలో ఉంది, తమిళ్లో కూడా గ్రాంధిక భాషలో ఉంది అనేసి అన్నారనమాట. ఇలాంటి లిపి తమిళంలో ఉందన్నమాట. ఇటువైపు మొత్తం ఈ గోడ మొత్తం అలానే ఉంది. సేమ్ ఇలాంటిదే మనము తిరుమల వెళ్ళినప్పుడు తిరుమల గోడల మీద కూడా మనం చూస్తాం. చూడండి ఎంత అద్భుతమైన శిల్పకళ కదా. ఇలాంటివన్నీ మీకు చూపించాలని నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకోసం అనేసి ఈ వీడియో చెయ్యాలని చెప్పి. ఇంకా బోల్డ్ ప్లేసెస్ ఉన్నాయండి. నిజంగా అప్కమింగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు మీరు, అంత బాగున్నాయి వీడియోస్. చూడండి. ఇదే ఆ శివలింగము, బ్రహ్మసూత్ర లింగం. బ్రహ్మసూత్ర లింగం అంటే తెలుసా మీకు? తెలిసే ఉంటుంది, చాలా మందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళైతే నేను చెప్తాను, ఒక్కసారి చూడండి. ఆ లింగం పైన 3 గీతలు ఉంటాయి చూడండి, దాన్ని బ్రహ్మసూత్ర లింగం అంటారట. మన చాగంటి గారు చెప్తే నేను విన్నాను, అంతకుముందు నాకు కూడా తెలియదు అలా ఒక శివలింగం ఉంటుందని. ఇది వచ్చి ఇంకొక టెంపుల్ అని చెప్పాను కదా, ఆ టెంపుల్ అది ఇంకొక పార్ట్ చేస్తాను, ఎందుకంటే అది చాలా పెద్ద టెంపుల్గా ఉంది. అది చేస్తే ఇంకా ఎక్కువ టైం డ్యూరేషన్ తీసుకుంటుంది, కాబట్టి నేను నెక్స్ట్ ఇంకొక పార్ట్ చేస్తాను. మేల్పాడి పార్ట్ 2లో. కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి,
షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో వెళ్ళటం అనేది జరుగుతుంది. జస్ట్ చూసి అలా పక్కన పెట్టేస్తే వీడియో అందరికీ షేర్ అవ్వదు. దయచేసి వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.